ఓకే. శ్రీరామకృష్ణులు తన జీవితాన్ని ఈ భక్త బృందానికి బోధించటానికే, వారి జీవన విధానాన్ని మహోన్నతాదశ దీపించడమనరించడానికి వినియోగించసాగాడు. శిష్యులకు ఆయన ఆప్త బంధువు, ప్రాణమిత్రుడు. తాను గురువునని శ్రీరామకృష్ణులు కలలో కూడా తలిచి ఎరుగడు. జగజ్జనని చేతిలో తాను కేవలం ఉపకరణమని ఆయన భావించాడు. అలాంటి సంపూర్ణ ఆత్మార్పణ వల్లే ఆచార శక్తి రామకృష్ణులలో అఖండంగా ప్రకాశించసాగింది. ఆయన సాన్నిధ్యాన్ని పొందిన సమస్తం పవిత్రమై మహనీయమై వరలింది. వరసం అనేది స్పర్శతో ఇనుము బంగారమయ్యేట్లు పతితులు ఆయన సౌభాగ్య ప్రభావంతో పావనులై ఒప్పారు. రామకృష్ణుడు తన జీవిత విశేషాలను చూస్తే తన భక్త బృందానికి బోధించడానికే అని అన్నట్టుగా అనిపించేదంట. ఎంతో మహోన్నతంగా ఉండేది ఆయన చేసి చెప్పే పని మాటలు కూడా. ఎట్లా అంటే శిష్యులు ఆయన ఒక ఆప్తబంధువుగా చూసేవారు, గురువుగా చూసేవారు కాదు. ఒక చుట్టంలాగా, ఒక ప్రాణమిత్రులాగా చూసేవారట. తను కూడా నేను గురువును అనుకునేవాడు కాదట ఎప్పుడు కూడా. ఆయన అనుకున్నా అంటే ఈ జగజ్జన్ని అంటే కాళీమాత జగజ్జన్ చేతిలో తను కేవలం ఉపకరణం అనుకునేవాడు. కానీ నేనే గురువుని, నేనేదో చెప్తున్నాను వీళ్ళందరూ నా శిష్యులని అని అనుకునేవాడు కదట. అంత సంపూర్ణటువంటి ఆత్మార్పణ వల్లే ఆచార్య శ్రీరామకృష్ణుడు అఖండంగా అందువల్లే ఆయన అలాంటి బుద్ధి ఉంది కనుక మనసులో ఆయన అఖండమైనట్టుగా ప్రకాశించాడు. అందరు తక్కువ కాలంలో ఎక్కువ కాంతిని పొందాడు. ఆయన సాన్నిధ్యాన్ని పొందిన సమస్తం పవిత్రమే మహనీయమే. ఎవరైతే పరశువేది కనుక స్పరిస్తారు ఇనుము బంగారం అయినట్టు ఆయన దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పావులు అయిపోయారని చెప్తున్నారు అన్నమాట. అయినప్పటికీ కఠిన పరీక్షలకు లోను కానిదే శ్రీరామకృష్ణులు శిష్యులను స్వీకరించేవారు కారు. తన శిష్యులు లోకాదర్శ పురుషులై అలరారటమే శ్రీరామకృష్ణుల ప్రధాన ఆశయం. శిష్యుల శారీరక లక్షణాలను, ప్రవర్తనను పరీక్షించటంలో ఆయన కడు నిపుణుడు. అజాగరూకులై ఉన్నప్పుడు వారి జీవన చర్యలను అతి జాగరూకతతో పరిశీలించేవారు. రకరకాలుగా ప్రశ్నించి వారి మనోభావాలను గమనించేవారు. తన బోధనలతో, వర్తనంతో, ఆదర్శాలతో వారిలో కలిగే మార్పులెన్నింటినో గుర్తించేవారు. అంతేగాక ఆవశ్యకమైనప్పుడు తన యోగశక్తి అనే దివ్య తేజాన్ని వారి హృదయాంతరంలో పరిపి యథార్థ విషయాలను గ్రహించేవారు. ఒక్కొక్కప్పుడు ఒక విధమైన సమాధ స్థితిని కలిగించి వారి చేత తమ హృదయాంతర్గత రహస్యాలను వెలికి తెచ్చేవారు. శ్రీరామకృష్ణ భాస్కరుడికి శిష్య హృదయాలు కమలాలే ఒప్పారాయి. అందరికి ఇట్లా ఎంత గొప్పగా ఉన్నప్పటికీ, ఎంత పావమూర్తి అయినప్పుడు కూడా ఆయన కూడా కొన్ని పరీక్షలు ఉండేవట. ఆ పరీక్షలు కూడా శ్రీరామకృష్ణ సేకరించేవారు. అది శిష్యులు లోకాదర్శులు కాదు, చాలా కొంతమంది మంచి ప్రధాన ఆశయంగా శిష్యులు ఉండేవారు ఆయన దగ్గర. వాళ్ళు కూడా వీళ్ళని అప్పుడప్పుడు పరీక్షిస్తూ ఉండేవారట. అందుకని వాళ్ళని కూడా వీళ్ళు అతి జాగ్రత్త పరిశీలించేవాడు. ఈయన కూడా వాళ్ళ మనోభావాలను గుర్తుపెట్టి వాళ్ళు ఏ రకమైన ఎట్లాంటి వాళ్ళకి ఎలాంటి బోధన చేయాలో అని చూసుకుని మరి చేసేవారట. అవసరమైతే తన యోగశక్తి దివ్యతేజాన్ని కూడా వారి ఆ దివ్యశక్తిని శిష్యులకు ఉదయాంతరాలలో పెట్టేవాడట ఆయన. ఒకప్పుడు సమాధిని కలిగించి వాళ్ళకు కూడా శిష్యులు కూడా వాళ్ళకు కూడా ఈయన సమాధిని కలిగించేవారట. చేస్తే అప్పుడు కానీ వాళ్ళు నమ్మేవాడు కాదనమాట. అప్పుడు వాళ్ళ హృదయంలో ఉన్న రహస్యాలను బయటకు తీసుకొచ్చేవారట. అందుకని శ్రీరామకృష్ణ భాస్కరుడు శిష్యుల కమలాలయం. అందుకని ఆ శిష్యులందరూ కూడా ఆశ్చర్యపోయి అసలు అమితమైన భక్తితో ఉండేవారట వీళ్ళందరూ కూడా. ఆకాశం కంటే ఉన్నతము, సముద్రం కంటే అగాధము అయిన తన అనంత ప్రేమతో శిష్యులను శ్రీరామకృష్ణులు స్వవశం చేసుకున్నారు. తన అఖండ ప్రేమతో తనను ఆయన దాసుడుగా చేశారని స్వామి వివేకానంద పలికారు. తమ తల్లిదండ్రులు కూడా శ్రీరామకృష్ణుల మాదిరి తమను ప్రేమించి ఎరుగరని ఇతర శిష్యులు ఒక్కాణించి ఉన్నారు. తన బోధనలను శిష్యులు ఆచరించే విషయంలో శ్రీరామకృష్ణులు ఎంతో శ్రద్ధ వహించేవాడు. అతని బోధనా విధానం అత్యద్భుతం. అది ఎట్లా ఉండేవారంటే ఈయనంటే ఆకాశం కంటే ఉన్నతంగా ఉండేవారట, సముద్రం కంటే లోతు ఉండేవారట. అంత ప్రేమ ఉండేవాళ్ళంట. అందుకే అన్నారంట ఆయన ఎంతటి ప్రేమ అంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా అలాంటి ప్రేమ ఉండేవాళ్ళు కాదేమో, అలాంటి ప్రేమగా ఉండేవారట. ఈయన శిష్యులను అలా ప్రేమించేవారట. తన బోధనలో శిష్యులను ఆచరించే విషయంలో కూడా ఎంత శ్రద్ధ తీసుకునేవాడు. ఎవరన్నా ఒకళ్ళు సరిగ్గా శ్రద్ధ లేరంటే కాదని కోప్పడి మళ్ళీ తీసుకొచ్చాని తిప్పేసి మళ్ళీ బోధించేవారంట. అంత అద్భుతం. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఈయన బోధ వినకుండా వెళ్ళే పరిస్థితే లేదన్నమాట. అంత శ్రద్ధగా చెప్పేవారట. శిష్యులతో ఆయన ఏనాడు తర్కించేవారు కారు. ఒక్క మాటతో లేదా స్పర్శతో లేదా కటాక్షంతో ఆయన బోధించేవారు.
ఆత్మ సాక్షాత్కారమే మానవ జన్మకు పరమావధి. ఆత్మానంద ప్రపూర్ణమైన హృదయంలో వాదోపవాదాలకు తావు లేదు. జ్ఞానోదయం అవగానే సంశయాంధకారం పటాపంచలవుతుంది. ఇదే ఆయన బోధ. దైనందిన జీవితంలో ఎదురయ్యే సంఘటనలను పరిశీలించి క్రమ విరహితమైన ఎలాంటి స్వల్ప విషయాన్ని కూర్చి అయినా సదా పదేశాలలో నృచ్చేవారు. వర్తకులు నాణాలను పరీక్షించే రీతిలో తన మాటలను, చేతలను పరిపూర్ణంగా పరీక్షిస్తేనే గాని తనను నమ్మక్కర్లేదు అనేవారు. అలాంటి సద్గురు సాన్నిధ్యం లభించిన ఆ శిష్యులెంతటి ధన్యులో కదా! కరెక్టే కదా! శిష్యులు ఎంత ఎప్పుడు వాళ్ళని తర్కించేవారు కాదు. ఏదైనా అడిగితే కూడా తర్కించి చెప్పేవారు కదట. ఒక్క మాటలో ఒక్క స్పరిస్తూనే లేదా ఆయన బోధించేసేవాడు. ఒక్క మాట చెప్పేసరికి వాళ్ళకి ఆత్మసాక్షాత్కారం అయిపోయేదట. ఆత్మ అంత పరిపూర్ణం అయిపోయింది వాళ్ళ హృదయాలని కూడా. వాళ్ళకి ఎక్కడ అసలు డౌట్ అనేది ఉండేది కాదట. వెంటనే జ్ఞానోదయం అయిపోయేదట. ఆయన బోధ చేసిన ఏదైతే ఏ సంఘటన కూడా క్రమ విరహితమై అసలు ఎలాంటి స్వల్ప విషయాలను కూడా చిన్న విషయమే కదా ఇది అనేది కాదు. చిన్నదైనా పెద్దదైనా కూడా సదుపదేశాలుగా తీసుకునేవారట. ఎట్లా అంటే వర్తకుల నాణ్యాలను పరీక్షించే రీతిలో తన మాటలు చేతులు పరిపూర్ణంగా పరీక్షిస్తే కానీ తను నమ్మక్కర్లేదని అనేవారట. అలాంటి సద్గురువు సాన్నిధ్యంలో ఎంత శిష్యులు నిజంగా కూడా ఎంత ధన్యులు. అలాంటి గురువు దొరకడం అనేది శిష్యుల యొక్క అదృష్టం అని అనుకోవాలి. శ్రీ రామకృష్ణుల ప్రతిభాతిశయం అపూర్వం. ఆత్మ వికాసంలో ఏ దశలో ఉన్నవారినైనా అవలీలగా ఆయన ఆకర్షించగలిగేవారు. సాధకుల అధికాంతరం మేరకు బోధిస్తూ తన బోధలను వారికి విస్పష్టం చేసేవారు. దశరథ తర్క చూడామణి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ప్రభుత్వ పండితవరేణ్యులను తన విజ్ఞానంతో తన ఒకవైపు ముగ్ధులను చేస్తూ మరొక వైపు తన సంసార తాపత్రయాన్ని తెలుపుకొని శాంతి పొందవచ్చిన పల్లెటూరి స్త్రీలకు, వెర్రిమొర్రి సంశయాలను తీర్పుకోవచ్చిన అమాయకులకు మనశ్శాంతి కలిగేటట్లు ఆయన సంభాషించేవారు. శ్రీరామకృష్ణులు ఆచార వ్యవహారాల్లో, మనోభావాల్లో సనాతులలోకెల్లా సనాతనుడై ఉండి, పరాయి మతస్థుల పట్ల, ఆధునిక సంస్కర్తల పట్ల, ప్రకృతి శాస్త్ర పండితుల పట్ల అపరిమిత ప్రేమ, సానుభూతులను చూపేవారు. అలాంటప్పుడు నరేంద్రనాథ్, నాగమహాశయ, మహేంద్రలాల్ సర్కార్, గిరీష్ చంద్ర ఘోష్ ఇలాంటి విలక్షణ స్వభావులైన వ్యక్తులు ఆయన సన్నిధానంలో సోదర ప్రేమతో మెలగటం అబ్బురం కాబోదు. రామకృష్ణుడు చాలా ఎట్లా అంటే ఆయన ఆశయం చాలా గొప్పది. ఆత్మ ఏ దశలో ఉన్నవారినైనా సరే అవలేయాలి కానీ ఆకర్షించేవారట. అంటే పండితుని పామర్ని కూడా ఆకర్షించేవారు ఆయన. సాధకులు అధికారులు అంత ఎవరు వచ్చినా అందరికీ స్పష్టం చేసేవారట. అంటే తర్క చూడమని ఒక బుక్ ఉందండి. అంటే ఇక ఈశ్వరసన్ విద్యాసాగర్ అని చాలా గొప్ప విద్యావేత్త ఈశ్వరసన్ విద్యాసాగర్ అని ఆయన పెద్ద పండితుడు. తన విజ్ఞానంతో ఒకవైపు ముగ్గుతం చేస్తుండేవాడు. ప్రపంచానంతా దిగాడు ఆయన. ఈశ్వరసన్ విద్యాసాగర్ అని తెలియని వాళ్ళు ఉండరు. మరోవైపు సంసార తాపత్రయాన్ని తెలుపుకొని కొంత శాంతి పొందవచ్చని వచ్చినట్టు కొంతమంది పల్లెటూరు స్త్రీలకు కూడా అంటే గొప్ప పండితులకైనా సరే శాంతి బంధాలు వచ్చే మామూలు పల్లెటూరు స్త్రీలకైనా సరే వెర్రిమురి సంశయాలు ఏమైనా వచ్చారని తీసుకొని వస్తే వాళ్ళందరికీ కూడా మనశ్శాంతి కలిగి చేసేవారట ఆయన సంభాషణ. ఆయన ఆచార్య వ్యవహారాల్లో కూడా మనోభావాల్లో కూడా సనాతనలోకల్లా సనాతనై ఉండేవాడు. మళ్ళీ పరాయి మతం పట్ల ఆధునిక శక్తిలో ఉండట భక్తి శాస్త్రం పట్ల అమితమైన ప్రేమ ఉండేది. అంటే ఈ మతం అనేది ఏమి లేదు, ఈ మతం అని ఆ మతం అని ఏమి లేదు. అందరి మతాల మీద అపరిమితమైన ప్రేమ ఉండేదట. సానుభూతి చూపించారు. అలాంటప్పుడే ఈ నరేంద్రనాథ్, నాగమహాశయ, మహేంద్రనాథ్ సర్కార్, గిరీష్ చంద్ర ఘోష్ లాంటి వాళ్ళు అందరూ కూడా వాడు వచ్చి ఆయన కూడా మంచి సోదర ప్రేమతో ఉండేవారట. వీళ్ళందరూ కూడా బ్రదర్స్ అన్నట్టు ఉండేవాళ్ళట వాళ్ళందరూ కూడా. ఔదార్యం శ్రీరామకృష్ణ జీవన సౌరభం అయితే సరళతే దానిలోని చక్కదనం. పసిబాలుడి నమ్మికను బోలిన నమ్మిక కలిగి సత్యాన్ని, బ్రహ్మచర్యాన్ని పాటించటమే సాక్షాత్కారానికి నిశ్చిత మార్గమని, వినిర్మల హృదయంలోనే భగవంతుడు సుస్పష్టంగా గోచరిస్తాడని శిష్యులకు ఆయన వెల్లడించేవారు. ఏ రూపంలో చేసిన మనస్ఫూర్తి అయిన ప్రార్థన, జపము, ధ్యానము భగవంతుని వశం చేసుకోగలమని ఆయన వక్కాణించేవారు. వెరీ గుడ్. చూడమ్మ ఇక్కడ ఔదార్యం శ్రీరామకృష్ణ ఎట్లా ఉండేదంటే సరళతగా ఉండాలి, చక్కదనంగా ఉండాలి, పసిబాలుడు నమ్మినట్టు అమ్మాలి, అట్లా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అట్లా ఇవన్నీ ఉంటే మన బ్రహ్మ సాక్షాత్కారానికి నిత్యం ఇదే మార్గం. ఇంకా నిర్మల హృదయం, మంచి హృదయం ఉండాలి. అలాంటి హృదయం ఉంటేనే భగవంతుడు మనలో ఉంటాడు, కనపడతాడు. శిష్యులు ఆయన చెప్పి వెల్లడించేవాడు.
ఇట్లా ఉండండి అయ్యా, ఇలా ఉంటే భగవంతుడు మీలో కనపడతాడు అని చెప్పాడు. ఏ రూపంలో చేసినా మనస్ఫూర్తి అయినటువంటి ప్రార్థన, మనస్ఫూర్తిగా ఉండే ప్రార్థన చేయాలి. ఏదో ఆడొస్తున్నారు ఈడొస్తున్నారని, వాళ్ళ కోసం వీళ్ళ కోసమని కాదు, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. మనస్ఫూర్తిగా జపం, ధ్యానం, భగవంతుడిని వశం చేసుకోవాలని చెప్పండి. చూసారా, మనస్ఫూర్తిగా మన జపం లోపల ధ్యానం చేసుకుంటే భగవంతుడు మనం వశం చేసుకోగలం అని గట్టిగా చెప్పినటువంటి ఆయన రామకృష్ణ పరమహంస గారు. శ్రీ రామకృష్ణుల బోధన నవరస భరితం. నవ్వుతూ పరిహసిస్తూనే అతి గంభీర విషయాలను, ఆధ్యాత్మిక విషయాలను అతి విచిత్రంగా ఆయన బోధించేవారు. శ్రీ రామకృష్ణుల సంభాషణలు ఒక్కొక్కసారి కడుపుబ్బా నవ్విస్తాయి, మరొకప్పుడు శ్వాస కట్టపడేటట్టు నిశ్చేష్టం చేస్తాయి. ఇంతలో అఖండావేశాన్ని కలిగిస్తాయి, అంతలో అపూర్వ చిత్తశాంతిని చేకూరుస్తాయి. భక్తి పారవశ్యంలో ఆయన ఒక కీర్తన పాడి జగజ్జని నామం ఉచ్చరిస్తూ నృత్యం చేసేవారు. తర్వాత సామాన్యంగా భగవంతుడు సగుణ నిర్గుణ స్వరూప సమన్వయం లాంటి వేదాంత రహస్యాలను గురించి సహజ సరళ రీతిలో అద్భుతంగా బోధించేవారు. ఇలాంటి మహోన్నత ఆత్మభావాల నుండి అవలీలగా వ్యావహారిక విషయాలలోకి దిగి లోక జ్ఞానాన్ని, లోకవర్తన విధానాన్ని బోధించేవారు. అమాయకుడైన యోగీంద్రుడికి అతడెలా బేరమాడాలో తెలియజేశారు. నిరంజనుడి దుడుకుతనాన్ని నిరోధించారు. స్త్రీల పట్ల ద్వేషభావం పూనిన హరికి వారి పట్ల పూజ్యభావాన్ని అలవర్చుకోమని బోధించారు. ఏకైక పుత్రుని కోల్పోయి దుఃఖిస్తున్న మణిమల్లికకు ఓదార్చారు. ఆలుబిడ్డల అలక్ష్యం చేస్తున్న ఒకరిని చివాట్లు పెట్టారు. భక్తి కానివ్వండి, వేదాంతం కానివ్వండి, లోకవర్తనం కానివ్వండి, దేన్ని గురించి బోధించినా ఆయన బోధనలు హాస్య చమత్కారాలతో, మనోహర దృష్టాంతాలతో, నీతి కథారత్నాలతో, వంగీయ గ్రామ సంభాషణ శైలితో, మృదు మధుర స్వరంలో ప్రాణ దీప్తాలే అలరారేవి. ఈ సంభాషణల మధ్య ఆయన భక్తి పరవశులే మహోత్తమ సమాధి స్థితులను పొందడం చూసి జనం అబ్బురుపడేవారు. ఒకటన్నీ చెప్పలేమడం లేదు. రామకృష్ణ పరమహంసలో బోధనలు ఎట్లా నవరసభరితం అంట, అన్ని రకాలు ఉండేవి అనమాట. ఇచ్చేవారని ఆ నవ్వుతూ మాట్లాడేవారట, అంటే అతి భయంకరంగా కూడా ఉండేవారట. ఆధ్యాత్మిక చెప్పేటప్పుడు అతి చిత్రంగా చెప్పేవారంట. ఆయన సంభాషణ చెప్తుంటే ఒక్కొక్కసారి కడుపు నవ్వేవారంట, ఒక్కొక్కసారి నిశ్చేష్లయ్యి చూస్తూ ఉండేవారంట, ఏమి చేతనం లేకుండా ఉండేవారంట. అపూర్వ మళ్ళీ అయిపోయిన తర్వాత వాళ్ళకి మనశ్శాంతి ఉండేది బాగా. భక్తి పారసింటే ఒక్కోసారి పాడి కీర్తన పాడి జగజ్జన్న ముందు నృత్యం చేసేవారట. తర్వాత భగవంతుని సగంత సమన్వయానికి వచ్చి చక్కటి మంచి వేదాంత రహస్యాలన్నీ కూడా చక్కగా అందరికి బోధించేవారట. ఇలాగా మహోన్నతమైన అత్యంత అవలేలుగా వ్యవహరించడం, లోక జ్ఞానాన్ని కలిగించేవాడు. ప్రపంచం వచ్చిన వాడు అందరు కూడా లోక జ్ఞానం కలిగించేవారు. అంతేకాకుండా వాళ్ళు సమాజంలో స్త్రీల పట్ల ఎవరైనా ద్వేషభావం చూపిస్తే వారికి పూజ్యభావాన్ని అలబరుచుకొని బోధించేవారట. ఒక అమ్మాయి ఎప్పుడు ఒక పుత్రుని కోల్పోయి దుఃఖిస్తుంటే మణిమల్లికని ఆమెను ఓదార్చారట. ఆలబిడ్డలు ఆలోచన చేస్తున్న ఒకడిని చివాట్లు పెట్టాడట. అట్లా భక్తి కానివ్వండి, వేదాంతం కానివ్వండి, లోకోత్తరం కానివ్వండి, దేన్ని బోధించినా సరే ఆయన బోధనలో హాస్య చమత్కారాలతో, అంటే నవ్వుతూ ఉండే చమత్కారంతో చురుకంటిచ్చేవారట. మనోహర దృష్టిలతో నీతి కథలు చెప్పేవారట. అట్లాగే వంగీయ గ్రామ్య భాష అంటే బెంగాలీ భాషలో ఆశయంలోనే మధురంగా పాడి చెప్పేవాళ్ళట. అని కూడా ఈ సంభాషణ వల్ల భక్తి పరవశులు ఈ మహోత్తమ సమాధిని పొందేవారు. చూసి అందరూ అబ్బుడు పడిపోయేవారు. ఎంతో ఆశ్చర్యంగా ఉండి ఎలబుద్ధి అయ్యేది కదంట వాళ్ళ దగ్గర నుంచి. ఆయన దగ్గర నుంచి అంత ఇదిగా చెప్పేవారు అనమాట. ఆయన ఎవరికి ఏది చెప్పినా కూడా. ఇలా తరచూ సమాధి నిమగ్నుడైన భగవతేకార్పిత చిత్తుడైన నిత్యకృత్యాలలో చిన్న విషయాల్లో సైతం శ్రీరామకృష్ణులు శ్రద్ధ చూపటం అత్యద్భుతం. శౌచంలో అయితేనేంటి, గృహోపకరణాలలోను యథాక్రమంలో ఉంచటంలో అయితేనేం ఆయన అతి జాగరూకులు. తాను ఎక్కడికి వెళ్ళినా తనకు ఉపయుక్తమైన వస్తువులను గైకొని మరీ వెళ్ళేవాడు. అంతేకాక తమను ఆహ్వానించే వారికి ఇబ్బంది కలిగే రీతిలో గాని, అనానుకూల సమయంలో గాని ఎన్నడూ వెళ్ళవద్దని శిష్యులకు ఉద్బోధించేవారు. చెప్పులు గాని, గొడుగు గాని, అంగవస్త్రం కాని జీవితంలో ఎన్నడూ అతడు ఎక్కడా మర్చిపోయి ఎరుగరు. ఆయన కన్ను సూక్ష్మదర్శిని, అంతేగాక దూరదర్శిని. శ్రీరామకృష్ణులు ఒక భవనంలో ప్రవేశిస్తే అందలి వస్తువులను, ఇతరులు గమనించలేని వాటి సైతం ఒక్క వీక్షణంతోనే పరిశీలించి వాటి నిజరూప స్థితులను ఎంతకాలం తర్వాత అయినా అచ్చంగా కంటి కట్టినట్టు వర్ణించగలిగేవారు.
ఇలా ఆయన ఎప్పుడు సమాధిలో ఉండేవంట. అది ఎట్లంటే అది భగవత్ ఇచ్చే అది. చిచ్చకణంలో చిన్న విషయం చేయడం, ఎంత చిన్న విషయమైనా ఆయన శ్రద్ధ చూపించేవారట. శౌచంలో అయితే కానీ, గృహోపకరణాలు అయితే అంటే నీట్నెస్ అనమాట శౌచం అంటే. ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల మీద కానీ, ఎక్కడ వస్తువులు అక్కడే ఉండాలి. అంత జాగ్రత్తగా ఉండేవారట. ఎక్కడికి వెళ్ళినా కూడా తన ఉపయుక్తం, తనకి ఏ వస్తువు కావాలో అదే తీసుకునేవారు అనమాట. అందరికి అదే విధంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టుగా చూసేవారట. అంటే ఈ అనుకూల సమయంలో ఏ వస్తువు ఎక్కడ ఏది ఉంటే అది చక్కది. అలాగే శిష్యులకు బోధించేవారట. ఎప్పుడు చెప్పులు కానీ, గొడుగు కానీ, అంగవస్త్రం కానీ జీవితం ఎన్నడూ ఎక్కడ మర్చిపోకూడదు. అది కూడా ఆయన చెప్పేవారట. అది సూక్ష్మదర్శి, అవన్నీ కూడా సూక్ష్మదర్శిని అంటే అటు చూడగానే అటు కనపడిపోవాలి, అంతేకాదు దూరదర్శిని అని చెప్పేవారు. శ్రీరామకృష్ణ ఒక భవనంలో ప్రవేశిస్తే అందరి వస్తువులు కూడా ఇతరులు గమనించలేని వారిపై సైతం ఒక్క క్షణంలో వీళ్ళు పరిశీలించి వాడు నిజ రూపస్థితిలో ఎంతకాలం కూతారో ఆయన ఒక్కసారి అలా చూసారంటే ఎక్కడ ఏది ఉందో వస్తువు ఈయన కనిపెట్టేస్తారట. సద్గురు వరేణ్యుడైన శ్రీరామకృష్ణులు ఈ రీతిలో మహోత్తమ ఆదర్శాన్ని తన జీవితం ద్వారా లోకానికి ప్రకటిస్తూ తన బోధామృతాన్ని గురువులే తమకములో తనను సందర్శించే ముముక్ష కోటికి నిద్రాహారాలు మర్చి బోధించసాగారు. విశ్రాంతి ఎరుగని ఇలాంటి ప్రబోధ పరంపరలతో ఆయన సుకుమార శరీరం సడిలిపోసాగింది. ఆయన కంఠంలో 1885వ సంవత్సరం వ్రణం బయలుదేరింది. భక్తులు శ్రీరామకృష్ణుని కలకత్తా నగరాన్ని తీసుకెళ్లి సుప్రసిద్ధ వైద్యుడైన మహేంద్రలాల్ సర్కార్ చేత చికిత్స చేయించసాగారు. కానీ వ్యాధి నానాటికి ప్రబలమవసాగింది. అగ్ని కర్పూరాన్ని హరించేటట్లు ఆ ఘోర వ్యాధి ఆయన శరీరాన్ని హరింపసాగింది. కానీ ఆయన బ్రహ్మానందానికి గాని, నిరంతర బ్రహ్మానుభూతికి గాని అణుమాత్రం కూడా లోపం వాటిల్లలేదు. అది ఇంత గొప్ప మహా వ్యక్తి అయినటువంటి రామకృష్ణ వారికి చక్కగా ఒక ఆయనకు తన ఈ బోధామతి చక్కటి మంచి బోధ అమృతాన్ని కోరుతున్నారు అందరు ప్రజలు. అలాంటి సమయంలో ముముక్షుడు నిద్రాహారం లేని మర్చిపోయి బోధించేవాడు ఆయన. అంటే ఇప్పుడు ఈ టైంలో నేను నిద్రపోవాలి, ఈ టైంలో ఆహారం తీసుకోవాలి అని ఉండేది కాదు. అసలు విశ్రాంతి లేకుండా, విశ్రాంతి అంటే ఏంటో తెలియకుండా ఆయన ఎంతో సేవ చేసేవారు. అది ఏమిదో పెద్ద సుకుమారంగా చూసుకున్నారు కాదు ఆ శరీరం. అలాంటి శరీరం కంఠంలో 1885 సంవత్సరంలో రణం బయలుదేరి కంఠంలో ప్రాణం వచ్చిందంట. ఆ రణం అంటే ఆ రోజు క్యాన్సర్ అనేవాళ్ళు. క్యాన్సర్ అంటే ఇప్పుడు మనం అంటున్నాం, ఆ రోజు రణం అనేవాళ్ళు. ఆ రామకృష్ణ అప్పుడు ఇది చూసి ఇది అయ్యో ఈయన కదా మనకు అందరికి చెప్పాలి, ఈయన మాడపడిపోతే కష్టం కదా అని చెప్పేసి అందరూ పట్టి బలవంతంగా ఆయన కలకత్తా తీసుకెళ్లారు. మహేంద్రలాల్ సర్కార్ దగ్గర తీసుకెళ్లి చికిత్స చేయించారు. అయినా కూడా ఆ వ్యాధి ఇంకా ఇంకా ఎక్కువైంది కానీ తగ్గలేదంట. అగ్ని కర్పూరం ఎట్లయితే కర్పూరం పెడితే హరించిపోతుందో ఆ విధంగా ఆ వ్యాధి ఇంకా పెరిగిపోయింది. కానీ ఆయన బ్రహ్మానందానికి కానీ ఆయన మాత్రం ఎప్పుడు అయ్యో నాకు ఇలా వచ్చింది, నేను మాట్లాడలేకపోతున్నానే, నాకు ఇది బాధగా ఉంది అని అనేవారు కానీ ఎప్పుడు బ్రహ్మానందంలోనే ఉండేవారంట. బ్రహ్మానుభూతులని ఏ మాత్రం కొంచెం లోపం కూడా లేకుండా ఆనందంగా ఉండేవారంట, అంత రుణం ఉన్నా కూడా. శ్రీరామకృష్ణుల ఉపదేశ సుధ లోకానికి అవిచ్ఛిన్నంగా లభించింది ఈ సమయంలోనే. 1884వ సంవత్సరం నాటికి ఆయన అన్యర్థనామం కలకత్తా నగరమంతా వ్యాపించి ఆయన ఉనికి జన సమూహాలను ఆకర్షించసాగింది. ప్రాణపాయకర స్థితిలో ఉన్న వైద్యులు శిష్యులు ఎంత వారించినా అఖండ విశ్వమానవ ప్రేమతో ఆయన తన అంతిమ దినం దాకా జన సమూహాలకు బోధిస్తూనే ఉన్నారు. ఈ శరీరం ఏమైతే ఏమిటి, ఒక్క జీవికి సాయం చేయగలిగితే 1000 సార్లు ఒక్కనైనా జన్మించటానికే సంసిద్ధుణ్ణి అంటూ శ్రీరామకృష్ణులు ప్రకటించారు. నిస్వార్థానికి, ప్రేమానురాగాలకు ఇంతకంటే పరమావధి ఏది? అబ్బా నిజంగా కూడా ఆయన ఎంత ఇదిగా చేశారంటే యాక్చువల్లీ 85కి వచ్చింది ఆ రుణం అనేది. ఆయన అప్పటికే చాలా వరకు 84వ సంవత్సరం నాటికి ఆయన చాలా మంచి పేరు తెచ్చుకున్నారు కలకత్తా నగరం అంతా కూడా. ఆయన ఎక్కడుంటే అక్కడ జన సమూహాలను ఆకర్షించేవారు. ప్రాణాపాయకర స్థితిలో ఉన్నా కూడా వైద్యులు ఎంత చెప్పారు కూడా, లేదండి మీరు ఇట్లా మాట్లాడకూడదు, వెళ్ళకూడదు, తిరగకూడదు అని ఏం చెప్పినా సరే ఈ అఖండ విశ్వమాన ప్రేమ, ఇంతమంది జనం వచ్చి నన్ను ప్రేమతో నా దగ్గరికి వస్తుంటే వీళ్ళని బోధిస్తూనే ఉంటాను నేను అన్నాడట. ఈ శరీరం ఏమైతే ఏమైంది, ఒక జీవికి నేను సాయం చేయగలిగితే నేను 1000 సార్లు కుక్కనే పుట్టినా పర్వాలేదు అన్నాడు అంటూ శ్రీరామకృష్ణ ప్రకటన. అందుకే అంత నిస్వార్థమైన ప్రేమానుగాలటువంటి మనిషి దొరకడం కష్టం. ఇలాంటి వాళ్ళు చాలా అర్హులు, చాలా తక్కువ మంది ఉంటారు.
శ్రద్ధాభక్తులతో ప్రియ శిష్యులు శ్రీరామకృష్ణులను సేవిస్తూ ఆయన మహోపదేశాలను ఆలకిస్తూ ఆత్మవికాసం పొందసాగారు. వారి హృదయాలలో ఆ సమయంలో పాదుకున్న సోదర భావమే కాలక్రమాన శాఖోపశాఖలతో జగద్వ్యాప్తమై శ్రీరామకృష్ణ మఠం సేవా సంఘం అనే మహావృక్షానికి బీజమే ఒప్పారింది. సాక్షాత్కారం పొందాలనే తీవ్ర వాంఛతో గురు సంసేవనమే భగవరాధనమనే విశ్వాసంతో ఆయన శిష్యులు నరేంద్రనాథ్ నాయకత్వంలో శ్రీరామకృష్ణులు సేవిస్తుంటే చికిత్సకయ్యే వ్యయాన్ని తదితర ఖర్చులను గృహస్థ శిష్యులు భరించసాగారు. గురుదేవుల వ్యాధి శిష్యులనందరినీ ఇలా ఒక ఐక్య సూత్రబద్ధులుగా గావించింది. చాలా శ్రద్ధాభక్తులు, ఈ శిష్యులందరూ కూడా చాలా శ్రద్ధాభక్తులతో చూసేవారు ఆయన్ని. ఎంతో సేవించారు మరి అలాంటి గొప్పవాడు కనుక. అందరి హృదయాల్లోనూ ఒక సోదర భావంతో ఉండేవాడు. అందుకని ఆ టైంలో కూడా ఈ రామకృష్ణ మఠం అనేది ఉండేది కదా, శాఖోపశాఖలు అయి చాలా బాగా 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 వృద్ధిలోకి వచ్చింది. అది యాక్చువల్గా మంచి సాక్షాత్కారం పొందాలని తీవ్ర వాంఛ వాళ్ళందరికీ ఉండేది. అందులో కూడా ముఖ్యంగా వివేకానందుడు, నరేంద్రనాథ్ అనేవారు ఆ రోజుల్లో. వివేకానందుడికి నాయకత్వం ఉండేవారు. ఆయన సేవకి శ్రీరామకృష్ణ సేవిస్తూనే ఆ చికిత్సకు అయ్యే ఖర్చు అంతా కూడా ఆ గృహ శిష్యులకు అందరి అక్కడ ఉండే వాళ్ళంతా శిష్యులు భరించేవారట. గురుదేవుల శిష్యులు అందరినీ కూడా చాలా ఐకమత్యబద్ధులుగా కావించారు. అందరూ కలిసి ఏకమయ్యి వాళ్ళ దగ్గర ఏది ఉంటే అది పెట్టి ఆయన శిష్యులకు చేసి ఆయన సేవ చేయాలనుకునే వాళ్ళు అంట అందరూ కూడా. వ్యాధి అంత తీవ్రంగా ఉన్న ఆధ్యాత్మిక శక్తి శ్రీరామకృష్ణలో ఈ సమయంలో మూర్తీభవించింది. దివ్యానుభూతులను అనేకులను అనుకరింపసాగారు. 1886వ సంవత్సరం జనవరి 1వ తేదీ అతడు తన ఆశీర్వచనాన్ని కోరిన భక్తులందరితో తన దివ్య సంకల్పంతో బ్రహ్మశక్తిని జాగృతం చేశాడు. లోక కళ్యాణార్థం నరేంద్రుడికి ఆయన కొంతకాలం పిదప తన దివ్యశక్తులను ప్రసాదించారు. గురువు అనుగ్రహంతో నరేంద్రుడు ఇంతకు మునిపే నిర్వికల్ప సమాధి స్థితి అనుభవాన్ని పొంది ధన్యుడయ్యాడు. వ్యాధి ఎంత తీవ్రంగా ఉన్నా సరే ఆయన ఈ ఆధ్యాత్మిక స్థితి మాత్రం అనేవాడు కాదట. ఎంత తీవ్రంగా ఉన్నా వ్యాధి ఆయనదే. ఆ సమయంలో మూర్తి దివ్యానుభూతులు ఆయన ఆ టైంలో కూడా ఆయనకి మంచి అనుభూతులు వస్తుండేయట. అయితే 86వ సంవత్సరంలో జనవరి 1వ తేదీ నాటికైనా తన ఆశీర్వచనాన్ని కోరినట్టు భక్తులతో అందరితో దివ్య సంకల్పాలతో వచ్చి ఎవరైతే తన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారో వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారట. అప్పుడు లోక కళ్యాణార్థం కోసం నరేంద్రుడికి ఆయన కొంతకాలం కదిపే మరి తను పోతే ఎట్లాగా తన లోపల జ్ఞానాన్ని పంచిపెట్టాలి కదా. అందుకని తనైన శిష్యుని ఎన్నుకున్నాడు. నరేంద్రుడు అనే వివేకానందుని ఎన్నుకుని ఆయన దివ్యశక్తులన్నీ ఆయనకి ఇచ్చేశాడు. ఆ గురువు అనుగ్రహంతో నరేంద్రుడు కూడా అలాగే ఆ శిష్యుడైనా కానీ గురువు యొక్క అనుగ్రహంతో ఆయన ముందే నిర్వికల్ప సమాధి పొంది ఆ స్థితులన్నీ కూడా తను భద్రపరుచుకుని తను ధన్యుడయ్యాడు. అందరికీ నేర్పించాడు కూడా అనమాట. వివేకానంద కూడా గొప్ప భక్తులు అయ్యాడు. అందుకే శ్రీరామకృష్ణులు దాదాపు ఏడాది వ్యాధిగ్రస్తులే ఉన్నారు. అంతిమ దినం పరిగెత్తుకుని వచ్చింది. శ్రావణ కృష్ణ ప్రతివత్ భానువారం రాత్రి దాదాపు 1 గంటకు 1886వ సంవత్సరం ఆగస్టు 16వ తేదీ శ్రీరామకృష్ణ అఖండ సచ్చిదానందమయ పరబ్రహ్మైక్య పొందారు. శ్రీరామకృష్ణుడు తన భౌతిక శరీరాన్ని చాలించారు. అయితేనే ఆయన దివ్య భావాలు సజీవాలే. శ్రీరామకృష్ణ మఠం సేవా సంఘాలే దేశ సేవనే కాక ప్రపంచ సేవలు సల్పటం లేదా? చూసారు, రామకృష్ణ దాదాపు ఒక ఏడాది వచ్చింది ఆయనకి జబ్బు. అదా ఏడాది వ్యాధిగ్రస్తులే ఉన్నారు. ఆ తర్వాత ఆయన దినం ప్రతిరోజు కింద కొంచెం పైకి తీస్తుంది. ఇంత కష్టం నాకు కనపడదు కదా, కొంచెం కిందకి పెట్టి అప్పుడు అంతదినం వచ్చేసింది. అది శ్రావణకృష్ణ ప్రతిపత్తి భానువారం అంటే గురువారం మాట 1 గంటకు ఆయన పరమపదించడం జరిగిపోయింది. అప్పుడు రామకృష్ణుడు తన భౌతిక శరీరాన్ని చాలించి అయితేనే ఆయన దివ్య భావాలు సజీవాలు. ఆయన భావాలు మాత్రం సజీవాలు. ఇప్పటికీ రామకృష్ణ పరమహంస మఠంలో ఉన్నారన్నట్టుగానే ఉంటుంది అనమాట. మఠ సేవా సంఘాలు దేశ సేవకే ప్రపంచ సేవలు అప్పుడు కూడా ఎక్కడైనా కూడా రామకృష్ణ మఠం అంటూనే ఉంటారు. వాళ్ళు ఆయన భావాలను పంచుతానే ఉన్నారు. ఇప్పటికీ కూడా మనిషి లేకపోయినా మాత్రమే ఆయన భావాలు ఎప్పటికీ నిలిచి ఉన్నాయి అన్నమాట. చెప్పుకోవడానికి ఇది ఒక ఉద్దేశం అన్నమాట, ఉదాహరణ.